హలో గాయస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కేసి గేమింగ్. గాయస్, మనం ఆల్రెడీ సర్వైవల్ సిరీస్ పార్ట్ 1 చేసాము. ఇది పార్ట్ 2. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి పార్ట్ 1లో అయితే గోళంని చంపాము, ఐరన్ దొరికింది. ఇంకా పడుకోలే, బెడ్ వేసినాము. బెడ్ మనం కేవ్లో దాక్కున్నాం కదా, జాంబీస్కి వాటికి దొరకకుండా. ఇప్పుడైతే బెడ్ వేసినాం, ఇప్పుడే పడుకుందాం. ఓకే, లెట్స్ గో. డే అయిపోయింది. డే మనం ఈ కేవ్ నుంచి మూవ్ అయిపోదాం. మార్నింగ్ అయిందిగా. ఎస్, జాంబీస్ అవి చూడండి కాలిపోతున్నాయి. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. మనకి కోల్ కూడా ఎంత దొరికింది? 24 కోల్ దొరికింది. మనం దాంతో ఫర్నెస్ అవి చేసుకుందాం. మనకి వుడ్ కావాలి గైస్. ఈ వీడియోలో మనం ఒక మినీ బేస్ కట్టుకుందాం. అది ఎట్లుంటుందంటే డిఫరెంట్ ఉంటుంది. దీనికి మనం బ్లాక్స్ వాడము, ఓన్లీ చూడండి మెటీరియల్స్ చెప్తా. ఫస్ట్ అయితే వుడ్ కలెక్ట్ చేసేద్దాం. దీనికి ఎంత వుడ్ పడుతుంది నాకు కూడా అంత ఐడియా లేదు. ఇక్కడ ఉన్న ఒక 2 to 3 ట్రీస్ని మైండ్ చేసేద్దాం. ఎంత వచ్చింది వుడ్? 12 వుడ్ వచ్చింది, సరిపో. ఇంకా తీసుకున్నాం. జాంబీ మన కొట్టడానికి వస్తుంది. ఓ షిట్, అయిపోయింది మాన్స్టర్ హంట్. మనకు ఒక సాప్లింగ్ కావాలి గైస్, ఎందుకంటే మన బేస్ దగ్గర మనం కట్టుకోవచ్చు. సాప్లింగ్స్ ఉంటే మనం తీసుకొని మళ్ళీ సాప్లింగ్ ప్లాన్ చేసి మనకి వుడ్ కావాలి. స్ప్రూస్ లాగ్ సాప్లింగ్ పడ్డది. సో లెట్స్ గో. మన బోట్ ఉందిగా, ఐస్ మీద బోట్తో చేసేద్దాం. ఈ స్నోయి భయం కాకుండా ప్లెయిన్స్ భయం దొరికితే మనకు బాగుంటుంది గైస్. ప్లెయిన్స్ కావాలి మనకి. ఈ భయం నాకు నచ్చలేదు. ప్లెయిన్స్ కోసం వెతకాలి. అక్కడ బేస్ బిల్డ్ చేసేద్దాము. ఇలా ఎంత దూరం ట్రావెల్ చేయాలో నాకు కూడా తెలియదు. అక్కడ ఏదో ఉంది, ఇంకో విలేజ్ గాయ్స్. ఇంకో విలేజ్ దొరికింది. లెట్స్ మూవ్ దెమ్. ఓకే, 2 పొటాటోస్, బాల్, కోల్ వచ్చింది. ఇదిగోండి, ఈ వుడ్ కావాలి. విలేజ్ దగ్గర నుంచి తీసేసుకున్నాము. వద్దుగా వాళ్ళని డిస్ట్రాయ్ చేయడం ఎందుకు వాళ్ళని. గాయస్, మనకి ల్యాంతర్స్ కావాలి చాలా. ల్యాంతర్స్ కావాలి. 5, 6. ఇక్కడ గోళం ఉంటే గోళం కూడా చంపేద్దాం. ఇప్పుడు ఐరన్, ఇప్పటికైతే 11 ఐరన్ ఉంది. గోళాన్ని చంపేస్తే వాడు ఒక 3 అన్న 4 అన్న ఇస్తాడు. చూడాలి. జాంబీ స్పాన్ ఈ విధంగా చేస్తాడు. 9, 10, 11, 12. ఇగ్లూ అయినండి. ఇగ్లూ కాదు గ్యాస్. ఇగ్లూ అంటే కింద అండర్ గ్రౌండ్లో ఏమైనా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఫర్నెస్ ఉంది, స్నో బ్లాక్. ఎస్, మళ్ళీ స్టోన్ కటర్ మనకు అవసరం లేదు. ల్యాంతర్ని మైండ్ చేసేద్దాం. ఎస్, గోళం ఉన్నాడు. లెట్స్ కిల్ హిమ్. 1, 2, 8 రారా. వీడిని చంపడానికి తంటారు. షెట్, వీడిని ఎలా చంపాలి? ఇలా రావాలి. 1, 2, 3, 4.
షెట్ గాయస్, మా లూట్ అంతా పోయింది. ఇప్పుడు ఎక్కడ స్పాన్ అయ్యా నేను? షెట్ గాయస్, రీస్పాన్ పాయింట్ సెట్ చేసుకోలే. షెట్. ఇప్పుడు మళ్ళీ మనకి ఇప్పుడు ఐరన్ కావాలంటే మళ్ళీ కేవ్స్లోకి వెళ్ళి మైన్ చేయాలి. షెట్. మళ్ళీ షెట్. ఒక్క షాట్తో చచ్చిపోయా. మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చింది కథ. ఏం కాదు, చేసేద్దాం అండి, తొందరగా అయిపోతుంది. ఓకే, ఒక ట్రీ అయిపోయింది. మళ్ళీ చేయాలి స్టార్టింగ్ నుంచి. క్రూస్ ప్లాన్స్. మళ్ళీ స్టోనేజ్కి పోవాలి, స్టోన్ని మైన్ చేయాలి, స్టిక్స్ చేయాలి. ఓ షెట్. 4 8. ఒక యాక్స్, పికాక్స్, షెవెల్ ఒకటి. గాయస్ ఎలా చచ్చిపోయాం. షెట్, చాలా లూడ్ పోయింది. వుడ్ అయితే 26 27 ఉండే, మొత్తం పోయింది. ఐరన్ 11 ఐరన్. ఇన్వెంటరీ ఆన్ చేసుకోవాల్సింది గాయస్. షెట్, తప్పు చేసా. ఇక్కడ ఏదో ఉంది భయం. అటు సైడ్ పోలార్ బేర్ ఉంది, వాటితో మనకి శాండ్తో గ్లాస్ తీసుకోవచ్చు. అక్కడ శాప్లింగ్స్ పడి ఉంటాయి కదా, శాప్లింగ్ తీసుకొని మనం మీకు వెళ్ళిపోదాం. అలా ఎలా చేశాను రా. ఒకటి వచ్చింది, చాలా వెళ్ళిపోయాం. మనం స్టోన్కి అయిపోయాం, అప్గ్రేడ్ అయిపోతే. ఇప్పుడు ఒక షిప్ రేక్ దొరికితే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఫర్నెస్, బెడ్, ఊళ్ళలేదు గాయస్. ఇప్పుడు మనం నైట్ మొత్తం ఉండాల్సిందే. యానిమల్స్ ఇక్కడ ఏం లేవు, మళ్ళీ విలేజ్ని వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ స్టోనేజ్కి మారిపోయి ఒక బోట్ చేసుకొని వెళ్ళిపోయాం విలేజ్ని కూడా. ఇటే ఎక్కడ ఉంటుంది చూసేద్దాం. బోట్ చేసుకుందాం గైస్, అయిపోయింది లేదా దీనిపనే. బోట్ ఎస్, వెళ్ళిపోయాం. విలేజ్ అక్కడ ఇగ్లూ కనబడుతుంది గైస్ మనకి. ఇగ్లూ గైస్, షిప్రేక్ ఇగ్లూ కలిసి వచ్చాయి. ఇప్పుడు మనకి ఇగ్లూ కాబట్టి గోల్డెన్ యాపిల్ దొరికే ఛాన్స్ ఉంది. దొరకకపోతే ఏం లేదు. అమ్మాయి బెడ్ ఎస్, ఇక్కడే ఎస్ కానీ గోల్డెన్ యాపిల్ దొరుకుతుంది గైస్. రెడ్స్టోన్ టార్చ్, ఫర్నెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం. ఇప్పుడు వాటర్ వచ్చేస్తే ఇటు షేట్ అటు వెళ్ళిపోయినాయి, ఏం కాదులేండి. ఇప్పుడు మనకి కిందకి వెళ్ళిపోతే నాకు తెలిసినంత వరకు అది దొరుకుతుంది, గోల్డెన్ యాపిల్ దొరుకుతుంది. మాప్స్ స్పాన్ అయితే గోల్డెన్ యాపిల్. ఎస్, ఇదిగోండి విలేజర్. యూనిట్ ఫుడ్ లేదు గాయస్. వీడి గోల్డెన్ యాపిల్ మనమే తిందాం. ఇంటికి కావాలా చూసుకో. తినేసా. ఏం చెల్లు. వీక్నెస్ పోషన్ కూడా దొరికేసింది. చెస్ట్లో ఇవి కూడా ఉన్నాయి. వెళ్ళిపోదాం పైకి.
కార్పెట్ కూడా తీసేసుకుందాం, వెళ్ళిపోదాం. అరే ఇక మనకి ఫుడ్ అవసరం లేదు గైస్, ఇంకా 2 ఎక్స్ట్రా హార్ట్స్ వచ్చేసాయి. నైట్ అయిపోయింది ఏంటి? నైట్ అయిపోయింది గైస్. ఓ వావ్, ఎంత బాగుందో, స్నోయి. షిప్రెక్ని తీసుకోవడానికి వెళ్తాం. షిప్రెక్ ఎక్కడ కనపడ్డది మనకి? మనం ఇటు వచ్చినాం కాబట్టి షిప్రెక్ ఏ గాయ షిప్రెక్ ఎక్కడ కనపడ్డా? బాయ్ స్నోయి చికాకు ఉంది. తొందరగా వెళ్ళి స్లీప్ వేసేద్దాం, లేకపోతే మళ్ళీ మాప్స్ స్పాన్ అయిపోతాయి. గాయస్ మన షిప్రెక్ ఎక్కడో మిస్సింగ్, మళ్ళీ వెతకాలి వాటి కోసం. అమ్మయ్య క్లియర్ అయిపోయింది మొత్తం. ఫుడ్ కూడా కావాలి గాయస్ మనకి. ఇప్పుడు షిప్రెక్ ఏడు ఉంది, మనం ఇటు వచ్చినాం కాబట్టి వెనకేముంటుంది? లేదు ఇటు వాటర్ ఐస్ ఇటు ఉంది కాబట్టి ఇటు ఉంటుంది షిప్రెక్. ఎస్ అక్కడ ఉంది. ఇప్పుడు బోట్ వేసుకొని వెళ్ళిపోవాలి. బోట్ ఇక్కడ పెట్టేసి బ్యాక్ సైడ్ చాలే. ఇప్పుడు స్నోలో నుంచి షిప్ ఎక్కి ఫ్లాష్ మ్యాన్లోకి వెళ్ళిపోతాం. ఓకే షిప్ ఎక్కి వచ్చేసింది, బ్రేక్ చేసేద్దాం నేను బోట్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. మొత్తం వుడ్ మొత్తం తీసేసుకుంటా. ఇది వాటర్లో ఉంటుంటాయి అయితే ట్రైడెంట్స్ స్పాన్ అయితే ట్రైడెంట్స్ ఉండేవి. ఇక్కడ వాటర్ లేవు కాబట్టి, స్నోయి భయం కాబట్టి, ఐస్ కాబట్టి అంతేముండదు. ఎస్ 8 ఐరన్ వచ్చాయి గైస్. బాటిల్ ఆఫ్ డైమండ్స్, ఐరన్ ఇంగెట్స్ 12, లాపీస్, గోల్డ్ ఇంగెట్స్. ఇంకెక్కడైనా చెస్ట్ ఉందా? లేదనుకుంటా, వెళ్ళిపోయాం. షవల్ ఉంది, షవల్ అడుగుదాం. ఇంకొక చెస్ట్ లేదు గైస్, చెస్ట్ ఇక ఇదే లాస్ట్. సో వెళ్ళిపోదాం. షిప్ బ్రేక్ సక్సెస్ఫుల్లీ లూటెడ్. ఇంకెక్కడన్నా వుడ్ మేబీ ఛాన్స్ ఉంది. కొన్ని షిప్ బ్రేక్స్లో రెండు దొరుకుతాయి. లేవు గైస్, లెట్స్ గో. వెళ్ళిపోయాం. మనకి అక్కడ ప్లేన్స్, మనకి ఇప్పుడు ప్లేన్స్ కావాలి గైస్ అర్జెంటుగా. నాకు తెలిసి పార్ట్ 3లో అవుతుంది మన బిల్డ్. సో చూద్దాం. మనకైతే అసలు ఫుడ్ లేదు గైస్, 0. సక్సెస్ఫుల్గా బ్రేక్ అయిపోయింది షవల్ అయితే. పైకి వెళ్ళిపోదాం. కొండపైకి వెళ్తే మొన్న ప్లెయిన్ విలేజ్ ఏమన్నా కనపడ, మొత్తం అదేగా స్ప్రూస్ వుడ్. ప్లెయిన్ విలేజ్ కావాలి కదా అర్జెంటుగా. ప్లెయిన్స్ ఉండాలి. ప్లెయిన్స్ ఎటు ఉంటాయి? షెట్ అటు మొత్తం స్ప్రూసే, ఇటు స్నో. సర్లేండి ఇటు వెళ్దాం, చేసేది ఏమీ లేదు. కోల్ ఇక్కడ ఏమన్నా ఉందా? ఎస్, కోల్ తప్పేం లేదు.
గాయస్ మనకి ఫుడ్ కావాలి గాయస్, లేకపోతే చచ్చిపోతాం. చాలే ఇంత మైండ్ చేసిన తర్వాత చార్కోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ వెతకాలి మొత్తం ప్లేన్ బయమ్స్ కోసం. సీడ్స్ ఏమన్నా వస్తాయంటే సీడ్స్ కూడా రావట్లేదు. షెట్ షెట్ షెట్. నెక్స్ట్ పార్ట్లో బిల్డ్ అవుతుంది గాయస్ మన హౌస్, మినీ హౌస్. ఈ అక్కడ ఏదో వుడ్ కనపడుతుంది నాకు, ఏముంటుంది వెళ్ళి చూసేసాం. ఇంకో షిప్ రేక్. ఎస్ గాయస్, ఇంకో షిప్ రేక్ అనుకుంటా. షిప్ రేకేనా? ఎస్ ఎస్, షిప్ రేక్. గాయస్ సక్సెస్ఫుల్గా మనకి ప్లేన్స్ కూడా దొరికేసి ఉంటాయి. షిప్ బ్రేక్ 2 షిప్ బ్రేకులు దొరికాయి గాయస్ ఇప్పటికైతే. ఇప్పుడు దీన్ని చెస్ట్ కోసం వెతకాలి. చెస్ట్. ఎస్, ఎన్ని చెస్ట్లు ఉన్నాయి దీనికి? కట్టే చెస్ట్. ఓ షిట్. అయిపోతాం అనుకున్నా. పదండి వెళ్ళిపోదాం. ఇంత ఎందుకు ఆడ బోట్ అయిపోయా. షిఫ్ట్. ఇప్పుడు మనకి ఏదో మ్యాప్ దొరికింది గాయస్, ట్రెజర్ మ్యాప్. ఓ షిట్, ఇంకెటో వెళ్ళిపోవాలి మళ్ళీ మనం. దీని తర్వాత వెళ్ళిపోతాం లేండి గాయస్. సక్సెస్ఫుల్గా దొరికేసింది మనకు ప్లెయిన్ భయం. ప్లెయిన్ భయం వచ్చిందంటే ఫుడ్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అమ్మ, వీటిని చంపలేము. అవి కౌస్, వాటిని కూడా చంపలేము. బా, గ్రీన్ ల్యాండ్ని చూసి చాలా సేఫ్ అవుతుంది. కేవ్, దాంట్లో ఏముండవు గాయస్. ప్లెయిన్స్లో విలేజ్ దొరికితే బాగుంటుంది. మనకి ఇప్పుడు విలేజ్ కావాలంటే ఇప్పుడు వెతకాలి కదా. బోట్ వేసేసి వెళ్ళిపోదాం, వెతికేద్దాం. పంప్కిన్స్ కనపడితే చాలు గాయస్, విలేజ్ ఆటోమేటిక్గా దొరుకుతాయి. అటు మళ్ళీ స్నో సైడ్ తీసుకెళ్తుంది. నాకు స్నో వద్దు గాయస్, అసలు ఫుడ్ అసలు లేదు. ఉలుసున్నాయి, స్నో స్టిక్స్, బోన్ లేదు గాయస్. ఇక్కడ ఫుడ్ కావాలంటే ఇక మనం ఏం చేసేది తప్పట్లే. లెట్స్ కిల్ యానిమల్స్. వన్ డౌన్. ఇప్పుడు ఫర్నేస్ తీసుకొని ఫర్నేస్ కింద పెట్టేద్దాం. మనకి ఫుడ్ కావాలి. కూల్. ఇట్లా అండి, నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపో. నువ్వు కూడా వీళ్ళందరూ వెళ్ళిపోతాం, ఒక్కదాని ఏం చేస్తావు? నువ్వు కూడా వెళ్ళిపో. నీ ఫ్రెండ్ నాడా? వద్దులే, నీ ఫ్రెండ్ని కూడా చంపేస్తా. అరే ఇప్పుడు బ్రేక్. సరే బతికిపో. ఓకే, లెట్స్ ఈట్. అస్సలు బాలే, అయినా తినాలి, తప్పదు. ఎక్స్పీ కూడా పెరుగుతుంది. మనం గ్యాప్లో టూల్స్ చేసేసుకుందాం. లెట్స్ అప్గ్రేడ్ టు స్టోన్ టూల్స్. మనకి స్టిక్స్ కావాలి కదా, 4 స్టిక్స్.
యాక్స్, మనకు షెవెల్ డన్. షిట్, మన ఫుడ్ని మొత్తం వదిలేసి వెళ్ళిపోతాను. టార్చర్ చేసుకోవచ్చు. కార్పెట్స్ తీసేయి, ఇది కూడా తీసేయి, ఉండండి. కోలింది కాబట్టి టార్చ్ చేసుకోవచ్చు. బోట్ వెళ్ళిపోయాం బోట్ వేసుకొని. ఇక వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం గైస్. ఇక్కడ మంచి ప్లేస్. ఎస్, లెట్స్ గో. ఇంకా పైన వుడ్ పెట్టిద్దాం. 3 స్లాబ్స్. ఓకే, ఇక్కడ ఫర్నెస్లో కోల్, 3 కోల్. ఓకే, ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్, ఇక్కడ బెడ్. షట్, బెడ్ వేయడానికి రావట్లే. సో ఇక్కడ అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఈరోజుకి వీడియో ఇదే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.